వరద తగ్గింది, బురద కూడా పోతున్నది. ఇక మెల్లమెల్లగా ఒక్కోటి సరిచేసి విజయవాడను మళ్ళా ఎప్పట్లెక్కనే తయారు చేయనీకి సర్కారోళ్ళు తీర్ల తిప్పల పడుతుర్రు. పబ్లిక్ ను ఒడ్డున పడేసేందుకు రకరకాల ఇగ్రాలు చేస్తుర్రు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ గడియ రికాం లేకుండా పనిచేస్తుర్రు. మరిగా ఎక్కడెక్కడ ఏమేమి నడిచింది, పబ్లిక్ ఏమంటుర్రు, అందరూ ఇండ్లకు పోయిర్రా? అట్లా పోయి చూసొద్దాం పారోసారి. అగ చూడర్రి, బండ్లన్నీ సామాన్లతో నింపి మాపటీలే లైన్ కట్టించిండ్రు. తెల్లారగట్టనే ఒకటి వెనక ఒకటి విజయవాడ వాడల పొంటి కదిలినాయి బండ్లన్నీ. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ కు హెచ్చం సామాన్లు పంచిపెట్టిండ్రు. 25 కిలోల బియ్యము, కిలో కందిపప్పు, కిలో చక్కెర, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల ఆలుగడ్డలు, కిలో మంచి నూనె ఇచ్చిండ్రట. కూరగాయలన్నీ అగ్గువాలు అమ్మిపించిండ్రు. 500 రూపాయలు విలువ చేసే కూరగాయలు 100 రూపాయలకే అమ్మిండ్రట. కూరగాయలకు వస్తే కేజీ 10 రూపాయలు అన్నారు. ఏ కూరగాయలు తీసుకురా 10 రూపాయలు అన్నారు, ఏ తీసుకురా 10 రూపాయలు. కానీ మార్కెట్లో అయితే ఇప్పుడు 100 రూపాయలకి అయింది కూరగాయలు, ఆడ 500 అవుతుంది. సర్కారోళ్ళు అగ్గువకే కూరగాయలు ఇచ్చి మంచిగా అరుచుకుంటారని మెచ్చుకున్నారు పబ్లిక్. ఇంకో దిక్కు నిన్న మొన్నటి దాకా పడవలు, జేసీబీలు ఎక్కి తిరిగిన బాబు సారు ఇక శుక్రవారం గాలి మోటార్ ఎక్కిండు. ఎక్కడెక్కడ ఎంతెంత మునిగింది, బుడమేరు గండ్లు పూడ్చే పని యాందాకొచ్చింది, కొల్లేరు కథ ఏంటిది అన్నిటిని హెలికాప్టర్ల ఊకొని తిరుగుకుంటా చూసిండు. ఇక ఇప్పటికే బుడమేరుకు పడ్డ గండ్లల్లో 2 గంటలు పూడ్చేసిండ్రు. మంత్రి నిమ్మల సారు పొద్దు మాపు పని అయ్యేదాకా గట్ల మీదనే ఉంటున్నాడు. అయితే 3వ గండి మస్తు పెద్దగా ఉన్నది కాబట్టి ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగిండ్రు. ఆ 3వ గండి బూడిస్తేనే విజయవాడ దిక్కు వచ్చే నీళ్లు మొత్తానికి ఆగుతాయట. అందుకే ఆలస్యం చేయకుండా పనులు సురువు చేసిండ్రు ఆర్మీ ఆఫీసర్లు. ఇంకో దిక్కు వాలంటీర్లు రంగంలోకి దిగిండ్రు. ఇంటింటికి తిరిగి తిండి పొట్లాలు, నీళ్ల సీసాలు అవోటి ఆగకుండా పంచుతారట. అసలే ఇన్నొద్దులు వానల నానిండ్రు, మీదికెళ్ళి బురద. అందుకే ఇక లేనిపోని రోగాలు మోపు కావచ్చని ముందుగానే క్యాంపులు పెట్టి మందులు ఇచ్చే ఎగురం చేసిండ్రు సర్కారోళ్ళు. ముసలోళ్లకు, సంటిపోళ్ళగాన్లకు ఏమైనా జ్వరాలు వస్తే ఇంటికాడికే పోయి మందులు ఇస్తాన్రట. అటు సెంటర్ సర్కారోళ్ళు నష్టపోయిన రైతులతోని మాట్లాడి ఎట్లా అయింది, ఏమైంది అనేది తెలుసుకున్నారు. సర్కారోళ్ళు కూడా సెంటర్ మంత్రికి అన్ని తీర్ల పూసగుచ్చిండ్రు. గిట్లా అస్సలు రికాము లేకుండా నడుస్తున్నాయి పనులు. అంత చూస్తా అంటే జల్దిగానే విజయవాడ మళ్ళా గాడిన పడేటట్టున్నది అనుకుంటారు అందరూ.